కనీసం వీలైతే రోజుకి ముగ్గురికి కాకపోయినా ఒక్కరికైనా మీ సాక్ష్యాన్ని పంచుకుని సువార్తను చెప్పండి. చెప్తేనే మీరంతా క్రైస్తవులు అనబడతారు. లేదంటే మీరంతా నామకార్థులే. ఇలా మాట్లాడాలని ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. మరి మీకంటూ కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని క్రమాలు ఉంటాయేమో. నేను కూడా క్రమం దాటైతే మాట్లాడలేదు. ఈ మాత్రం కూడా చెప్పకపోతే ఇంక సువార్త అనేది వేస్టే. కాబట్టి మీరు రక్షణ పొందుకున్నారు, సంతోషంగా సమాధానంగా ఉన్నారు అంటే సరిపోదు. మీ పక్క వారికి కూడా మీరు రక్షణ గురించి చెప్పాలి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు ఎంతోమంది. అదే యూదాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తుంది. అగ్నిలో నుంచి లాగినట్టుగానైనా కొందరు లాగాలంట. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు. కొంతమంది త్రాగుడికి బానిసైపోయారు, కొంతమంది అక్రమ సంబంధానికి బానిసైపోయారు, కొంతమంది అబద్ధాలకి బానిసలైపోయారు, కొంతమంది మోసాలకే బానిసలైపోయారు, కొంతమందికి నా కడుపు నిండితే చాలు అని స్వార్థంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం తీసుకురావాలి. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి మీరే తీసుకురాకపోతే ఆయన ఎలా వాళ్ళకి సంతోషపరుస్తాడు, వాళ్ళకి విశ్రాంతిని ఇస్తాడు? మనమే తీసుకొని రావాలి. ఎన్ని కోట్లు సంపాదించామో, ఎన్ని రోజులు బ్రతికాం అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతమంది జీవితాలలో మనము సువార్తను నింపి మందిరంలోకి తీసుకొచ్చాం, ఎంతమందిని ప్రభువుకు సాక్షిగా మనం పెట్టాం అనేది మాత్రమే ప్రభు చూస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ గ్రామాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు వాస్తవానికి ఈ మాటలన్నీ చెప్పడానికి కారణం, ఆ సురేంద్ర అనే బాబు, అబ్బాయి పుట్టినరోజు. అబ్బాయి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ కేక్ కటింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.